మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభ గురువారం. అందరూ కాఫీలు, టీలు తాగారా? టిఫినీలు చేశారా? ఇలా ఈ డైలాగ్ నాకు అలవాటైపోయింది. మీకు అలవాటైపోయింది. ఉదయాన్నే పెట్టిన వీడియోకి ఇలా అడగకపోతే ఎవ్వరో ఒకరు కామెంట్ పెడుతూనే ఉన్నారు. ఏంటి సిస్టర్ కాఫీలు, టీలు తాగారా? టిఫినీలు చేశారా? అని అడగలేదేంటి? అడగకపోతే ఏదోలా ఉంది అంటున్నారు. అంటే మీకు అలవాటైపోయింది, నాకు అలవాటైపోయింది. ఊరెళ్తున్నాము. ఇప్పుడు మీకు చూపిస్తుంది వైరా బ్రిడ్జ్ అండి. ఖమ్మం వెళ్తున్నాం. మా ఊరు నుంచి ఖమ్మం వెళ్ళాలంటే బస్సు ఎక్కితే 1 గంట 40 నిమిషాలు టైం పడుతుందండి. బంజర్ నుంచి కల్లూరు, కల్లూరు నుంచి తల్లాడ, తల్లాడ నుంచి వైరా, వైరా నుంచి ఖమ్మం. ఇట్లా ఇంత దూరం వెళ్ళాలన్నమాట. ఎండాకాలంలో ఇలా ఉండాలి, అలా ఉండాలని అందరికీ జాగ్రత్తలు చెప్తానా, నేను మాత్రం పాటించకుండా మర్చిపోయాను. వెళ్ళేటప్పుడు 1 బాటిల్ మంచినీళ్ళు తీసుకెళ్తే బాగుండేది. తీసుకెళ్ళటం మర్చిపోయాము. ఇంకేం చేస్తాం, మంచినీళ్ళు కొనుక్కున్నాం. ఇంట్లో కుండలో నీళ్ళు తప్పితే ఫ్రిడ్జ్లో వాటర్ అస్సలు పెట్టనండి. ఇక ఆ వాటర్ ఏమో ఫుల్ ఉందన్నమాట, మామూలుగా లేదు. అంత కూల్ వాటర్ తాగేసరికి మొదటిసారి ఏమనిపించలేదు, కానీ 2 గుట్టక తాగేసరికి పళ్ళు జిమ్ముని అన్నయ్యి. అందుట్లో ఎక్కువ అలవాటు లేదు కదా, నాకెందుకు కుండ నీళ్ళు అంటేనే ఇష్టపడతాను. ఇష్టమనే కాదండి, ఫ్రిడ్జ్లో చల్లని వాటరు మనం ఎన్ని తాగినా కానీ నేను ఎన్ని తాగినా దప్పిక తీరనట్టు అనిపించదు. అదే కుండలో మంచినీళ్ళు అయితే మంచిగా తాగాలనిపిస్తుంది, దప్పిక తీరినట్టు ఉంటుంది. ఏదో తప్పక తీసుకోవటమే. అది బస్ స్టాండ్లో తీసుకున్నాం. మాకు బస్సు ఎక్కిన తర్వాత కల్లూరు బస్ స్టాండ్లో బస్సు ఆగిద్ది. కల్లూరులో 3 చోట్ల ఆగిద్దండి. 3 స్టాప్లు 4 స్టాప్లో ఉన్నాయి. తర్వాత తల్లాడలో బస్ స్టాండ్లో ఆగిద్ది, వైరా బస్ స్టాండ్లో ఆగిద్ది. ఇక ఖమ్మం వచ్చేసామండి. మొన్న చెప్పాను కదా, వేణుగాడు మొన్న గుట్టపాడు వచ్చి మా ఇంటికి రాకోకుండా అలిగి వెళ్ళిపోయింది. నువ్వు ఎన్ని రోజులు అవుతుంది, నెలల తరబడి మా ఇంటికి రావట్లేదని గోల చేసిందని చెప్పాను. మొన్న వెళ్ళాము. అయితే వేణుగాడు రమ్మన్నది ఒకటైతే ఇంకా వేరే పనులు కూడా ఒక 2 ఉన్నాయి. అన్ని పనులు చూసుకొని వేణుగాడి కోపాన్ని కూడా తగ్గించి రావచ్చు కదా అని ఖమ్మం వెళ్ళామండి. ఖమ్మంలో ఎన్టీఆర్ సర్కిల్లో దిగామంటే వేణు వాళ్ళ ఆయన గారు నాగార్జున రెడ్డి వస్తాడు. అక్కడ నుంచి తీసుకురావటం, అంటే కార్ అయితేనేమో, అంటే తన బ్యాంక్ వెళ్తారు కదా, మేము బ్యాంక్ నుంచి వచ్చే టైంకి, బ్యాంక్ నుంచి వచ్చే టైం అంటే సాయంత్రం కదండి, మధ్యాహ్నం భోజనానికి ఇంటికే వస్తాడు, క్యారేజీ గట్టుకెళ్ళడు. ఇక తను ఇంటికి వచ్చే టైంకి మేము వెళ్ళాము. బండి మీద 3 వెళ్ళాలంటే కుదరదని ఆటోకి 1 వచ్చాము, బండి మీద ఒకళ్ళు వచ్చారనమాట. పసిపిల్లలు ఉన్న ఇంట్లోకి ముందు కాళ్ళు చేతులు కడుక్కొని రావాలంటారు కదా, వీళ్ళ దగ్గరకు వస్తే ఇక అదొక అలవాటు అయిపోయింది. వీళ్ళే కాదులేండి, నేను ఎక్కడైనా చిన్నపిల్లలు ఉన్నారంటే కంపల్సరీగా కాళ్ళు చేతులు కడుక్కొనే వెళ్తాను. అంటే ఒకప్పుడు అయితే పిల్లలు ఉన్నా లేకపోయినా మనం బయట నుంచి వచ్చినప్పుడు ఇంట్లోకి కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ అలవాటు తప్పింది. నేనైతే తోట నుంచి ఇంటికి వచ్చిందంటే కంపల్సరీగా కాళ్ళు చేతులు కడుక్కొనే వెళ్తాను. కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా, అక్క వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినా అట్లా అలవాటు తప్పింది. ఇక్కడ మాత్రం పిల్లలు చిన్నవాళ్ళు కదా, అందుకని కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లో. మొన్న లాంగ్ వీడియోలో చెప్పాను కదా, ఈమెకి బాగా పిల్లలంటే మంచి మురిపం అనమాట. ఈ గారాబం, మురిపం, వాళ్ళని రెడీ చేయటం ఇవన్నీ ఎక్కువ అనమాట. ఇక ఏమో రాగానే మొదలెట్టింది వాళ్ళని ముస్తాబు చేయటం. మధ్యాహ్నానికి వచ్చాం కదా, మేము వచ్చిన తర్వాతే అందరం అన్నం తిన్నాము. పెద్దక్క అయితే మొన్న వాళ్ళు గుట్టపాడు వచ్చారు కదా, అప్పుడే వాళ్ళతో పాటు వెళ్ళిందండి. ఇప్పుడు పనులేం లేవు కదా, తొలకరి వర్షాలు పడిన దాకా కూడా పనులేమి ఉండవు. వర్షాలు పడితే పత్తి విత్తనాలు పెట్టడం స్టార్ట్ చేస్తారు. పనులు స్టార్ట్ అయితే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి 2 రోజులు ఉండాలన్నా ఉండలేనని మొన్న వాళ్ళతో పాటే అక్క కూడా వెళ్ళిందండి. ఇక అక్కడికి వెళ్ళామంటే కంపల్సరీగా షాపింగ్కి వెళ్ళాల్సిందే. ముఖ్యంగా కొత్త షాపింగ్ మాల్ ఏదన్నా స్టార్ట్ చేశారంటే వెళ్ళిందాక వేణుగాడు గోల్ చేస్తూనే ఉంటుంది, ఒకసారి రామ్మ వెళ్దాం షాపింగ్కి అని. అంటే తీసుకున్నా తీసుకోపోయినా కొత్తగా షాపింగ్ మాల్ పెట్టారనుకోండి, కంపల్సరీగా వెళ్ళి చూడాలనుకుంటాం కదా. ఇక్కడ వేణుగాడు కూడా అంతే. అందుట్లో నాతో బాగా అలవాటండి. మా పెద్ద పాప ఇంటర్ చదివేటప్పుడు ఖమ్మంలో ఇల్లు తీసుకొని అక్కడ అద్దెకున్నాము. ఇక అట్లా నాకేం పని ఇక్కడంటే తోటకి వెళ్తా కాబట్టి పని ఉంటుంది, అక్కడేం పని ఉండదు కదా. తీసుకున్నా తీసుకోపోయినా వేణుగాడు నేను 2 రోజులకి 3 రోజులకి ఇట్లా షాపులు తిరిగి వస్తూ ఉండేవాళ్ళం. దగ్గరే కదా. అందుట్లో మేము అప్పట్లో చెన్నై షాపింగ్ మాల్ ఇల్లంది క్రాస్ రోడ్లోనే, ఆ షాపింగ్ మాల్ వెనకాలే ఇల్లు తీసుకొని ఉన్నాం. ఇక 3 రోజులకి 4 రోజులకి రావటం, అట్లా చూడటం. ఇంకా కొంచెం తీసుకున్నాం కూడా అప్పట్లో. వెళ్ళినప్పుడల్లా ఇద్దరం చెరొక చీర, ఒకటే టైప్లో చీరలు తీసుకోవటం ఇట్లా చేసాం. ఇప్పుడు ఈ షాపింగ్ మాల్ పెట్టాక రాలేదు కదా, ఇప్పుడే ఫస్ట్ వెళ్ళాను కదా, వెళ్ళామండి. అయితే 1+1 ఆఫర్ అన్నట్టు, అలాగే చీరల మీద తగ్గింపు ధరలు,
ఒక 2 కొంటే ఆఫర్‌లో ఇట్లా చాలా ఆఫర్‌లో పెట్టారండి. చీరలు, డ్రెస్సులు చాలా బాగున్నాయండి. వెస్టర్న్ వేర్ డ్రెస్సులు కూడా బాగున్నాయి. కిడ్స్ వేర్, జెంట్స్ వేర్ అంతా మొత్తం తిరిగి చూసాము. నాకు ముఖ్యంగా బాగా నచ్చింది ఏంటంటే డ్రెస్ మెటీరియల్ అండి. మా బంగారు అంటుంది మొన్న సెలవులకు వచ్చిన దగ్గర నుంచి మమ్మీ నాకు డ్రెస్ మెటీరియల్ కావాలి, ఈసారి నేను డ్రెస్సులు కుట్టించుకుంటా అంటుంది. ఇక తన కోసమని ఒక 2 డ్రెస్ మెటీరియల్ తీసుకున్న. అయితే తను ఇట్లా వర్క్ వద్దంటది. నాకేమో ఈ వర్కుల్లో చాలా బాగా నచ్చింది. తనకేంటంటే ఏ డ్రెస్సులైనా సరే మెత్తగా ఉండాలండి, మెత్తగా సింపుల్గా ఉండాలి. ఇక అట్లే నాకు నచ్చిన మెటీరియల్ ఒకటి తీసుకుంది, తనకు నచ్చింది ఒకటి తీసుకుంది. పండు కూడా తనకు నచ్చింది ఒకటి తీసుకుంది, నాకు నచ్చింది ఒకటి తీసుకుంది. ఇక వెస్ట్రన్ వేర్కి వచ్చామండి. ఇక్కడ ఒక ఫ్రాక్ బాగా నచ్చింది నాకు. కాకపోతే బంగారేమో ఇట్లా ఈ టైప్లో 2-3 ఉన్నాయండి తనకి. ఇక పైన పిల్లలకి తీసుకునేటప్పుడు చిన్న వీడియో తీశాను కానీ కింద చీరలు అప్పుడు మాత్రం వీడియో తీసుకోలేదండి. ఎందుకంటే కొన్ని షాపింగ్ మాల్లో వీడియోలు తీయొద్దంటారు. ఇక ఏమంటారో ఏంటో అని అప్పుడు తీయలేదు. పైకి వెళ్ళిన తర్వాత పిల్లల బట్టలకి వెళ్ళిన తర్వాత అక్కడ అడిగాను, వీడియో తీసుకోవచ్చా, నాకు ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఉందంటే పర్లేదు తీసుకోండి అని చెప్పారు. ఇక అప్పుడు తీసుకోవటం మొదలెట్టాను. నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ హాఫ్ శారీ అండి. ఈ హాఫ్ శారీ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది కూడా. కానీ పిల్లలకి తీసుకుందామంటే నాకు మనసు ఒప్పలేదండి. ఎందుకంటే ఇంతకుముందు చాలాసార్లు హాఫ్ శారీస్ తీసుకున్నా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే పండగలప్పుడు పెళ్ళిళ్ళకి మాత్రమే వేస్తున్నారు. ఇక వాటిని పక్కన పెట్టేస్తున్నారు. రెండోసారి వేసుకోమంటే వేసుకోవట్లేదు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి పెద్ద పాపకి 4 హాఫ్ శారీస్ ఉన్నాయి, చిన్న పాపకి 4 హాఫ్ శారీస్ ఉన్నాయి. కానీ వాళ్ళేమో ఎప్పుడో ఒకసారి వేసుకొని ఆడబెడుతుంటే 2-3 సంవత్సరాలు అయ్యేసరికి వాటి ట్రెండ్ మారిపోతుంది. అవి అట్లే ఉండిపోతుంది. అందుకే నాకు నచ్చినా కానీ దానికి వెళ్ళే చూసుకుంటూ వెళ్తున్నాను తప్పితే నేనైతే తీసుకోలేదండి. ఇక షాపింగ్ అయిపోయింది. ఏమేమి తీసుకున్నాను అన్నది మరో వీడియోలో చూపిస్తాను. మరి ఈ వీడియో లెంత్ అవుతుందని ఏం తీసుకున్నామన్నది చూపించలేదు. మా షాపింగ్ అయ్యేసరికి నాగార్జున రెడ్డి ఆఫీస్ టైం కూడా అయిపోయి షాపింగ్ మాల్ దగ్గరికి వచ్చింది. పండుని, బంగారుని, నైనికాని తీసుకెళ్ళాలనుకోండు ముందు. కానీ వాళ్ళు ముగ్గురు బండి ఎక్కేసరికి నేను బండి మీద పోవాలని చిన్నపాప ఏడ్చింది. సరేలే అమ్మ నువ్వు కూడా రా అని చిన్నపాపని బండి మీద ఎక్కిస్తే మా మమ్మీ రావట్లేదని మళ్ళీ ఏడ్చిందండి. ఇక బంగారను, పండు ఆటో ఎక్కారు. వాళ్ళు 4 బండి మీద వెళ్ళారు. ఖమ్మం గురించి తెలిసిన వాళ్ళందరికీ ఇది ఎక్కడని తెలుసు అనమాట. చాలా బాగుంటుంది చూడడానికి. ఎప్పుడు వెళ్ళినా నేను ఒక ఫోటో తీసుకుంటా. కానీ ఇక్కడ ఈ ఆటో ఇట్లా తిప్పేటప్పుడు వీడియో తీయటానికి కుదరలేదు. ఇల్లందు క్రాస్ రోడ్ ఒకటి, ఎన్టీఆర్ సర్కిల్ ఒకటి, ఆ 2 చోట్ల కూడా నేను ఫోటోలు తీసుకొని స్టేటస్ కూడా పెట్టుకుంటాను. అప్పుడు నైట్ పూట చూడడానికి బాగుంటుందండి. అందుకనే అక్కడ వీడియో తీసా. చాలామందికి ఖమ్మం చూసిన వాళ్ళు కానీ, ఖమ్మంలో ఉండేవాళ్ళు కానీ, ఖమ్మం చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఆ ప్లేస్ చాలామంది గుర్తుపడతారు. అందుకే ఆ వీడియో తీసి పెట్టాను. అంతేకాదు ఇప్పుడు ఖమ్మం నేను వచ్చానని తెలిస్తే ఒక 3-4 కంటిన్యూగా కామెంట్లు పెడుతున్నారు. వేణు దగ్గరికి మీరు ఎప్పుడు వస్తారు ఖమ్మం, మాకు చెప్పండి అని. నేను అనుకోకుండా బయలుదేరుతున్నాను. చెప్పాలంటే నాకు ఎట్లా కుదురుతుంది అంటే వచ్చే ముందు ఒక వీడియో తీసి పెట్టాల్సింది. కానీ అంత ఐడియా లేదు. ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు గుర్తుకొచ్చింది, అలా ఒక షార్ట్ వీడియో తీసినా పోయేదే అని. ఇక తెల్లారి వీడియో అండి. ఈ వీడియో తెల్లారి చపాతీ కోసం కుస్తీలు పడుతున్నాం అనమాట. ఇక్కడ నేను మీకు ఎక్కువగా కనిపించను, ఎందుకంటే యూనిఫామ్లో ఉన్నా. ఇంటి దగ్గర అయితే ఎక్కువ వేసుకోవట్లేదు కానీ ఇక్కడ వేసుకోక తప్పలేదు. ఎందుకంటే మేము ఆ రోజు సాయంత్రానికే నైట్ కల్లా ఇంటికి బయలుదేరదాం అనుకున్నాం కానీ వేణుగాడు అసలు ఒప్పుకోలేదు. ఇట్టొచ్చి అట్టపోతారని గోల చేసింది. సరేలే అని ఉండాల్సి వచ్చిందనమాట. అయితే ఎప్పుడు నాదొక చీర వేణుగాడు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటానే ఉంటుంది. కానీ మళ్ళీ తెల్లారి ఇంకో ప్రోగ్రామ్ ఉంది, దానికోసం వెళ్ళాలన్నట్టుగా ఇక యూనిఫామ్ వేసుకోవాల్సి వచ్చింది. ఇక తల్లులు పిల్లల ఇంటికి వచ్చినా, పిల్లలు తల్లుల ఇంటికి వచ్చినా పిల్లలేనండి సుఖపడేది. అక్కుంది కదా, అందుకనే ప్రశాంతంగా పడుకుంటుంది. అక్క కాదు, నేను వచ్చినా కానీ వేణుగాడి కంటే ముందు నేనే నిద్రలేస్తాండి. ఇక మాకేమో పెందలాడి లేకటం అలవాటు కదా, ఇక్కడికి వచ్చి పడుకుందామన్నా కానీ నిద్ర పట్టదు. కాబట్టి లేచి పని చేస్తూ ఉంటాం. ఇక ఇప్పుడు అక్క ఉందనుకోండి, వేణుగాడు ఇంకా మరి ఒక అర్ధగంట అయినా లేట్గా లేస్తుంది. వేణు అనే కాదు, ముఖ్యంగా పసిపిల్లల తల్లిలు ఎవరైనా కానీ కొద్దిసేపు పడుకోవాలి అనిపిస్తుంది. ఎందుకంటే పసిపిల్లలతో రేత్రి నిద్ర ఉండదు. వాళ్ళు చీటికి మాటికి పాలకు లేస్తారు, టాయిలెట్కి లేస్తారు, ఏడుస్తుంటారు నిద్రపోకుండా. అట్లా వాళ్ళకి సరిగా నిద్ర ఉండదు కదా. ఇక ఇట్లా అమ్మలు వచ్చినప్పుడన్నా ఒక అర్ధగంట ఎక్కువసేపు నిద్రపోవాలని చూస్తుంటారు. ఇక వాళ్ళందరూ
లేచేసరికి టిఫిన్ రెడీ చేద్దామని చపాతీలు వేస్తున్నాను. నేనేమో చపాతీ వత్తుంటే అక్కేమో కాలుస్తుంది. ఇంతకుముందు ఈ చపాతీల వీడియో వచ్చినప్పుడు ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు, చపాతీల పేరుతో మీరేం పెడదామనుకుంటున్నారు పిల్లలకి అని అంటున్నారు. అంటే చపాతీలు మంచిదే కదా ఆరోగ్యానికి, కాకపోతే మేము ఆయిల్ వేస్తున్నాం కదా, ఆయిల్ వేయకూడదనే అలా అంటున్నారు. పోనీ ఎందుకు ఆ మాట అంటున్నారో కొంచెం క్లారిటీగా చెప్పండి. ఎందుకు అలా అన్నారో కామెంట్ చేయండి. ఇందులో ఏమన్నా తేడా ఉంటే మార్చుకుంటాను, కానీ నెగిటివ్గా మాత్రం తీసుకోను. మీరు మంచిగా చెప్పారంటే నేను పాజిటివ్గానే తీసుకుంటాను. ఎందుకంటే ఇలా తినకూడదు అని చెప్పారంటే దానికి కంపల్సరీగా మా ఆరోగ్యం కోసం, మా మంచి కోసం, మా పిల్లల కోసమే మీరు చెప్తున్నారని నేను అర్థం చేసుకోగలను. మరి ఈ చపాతీలు అంటే ఎట్లా, ఇప్పుడు ఇలా మేము చేసే విధానంలో ఏదన్నా రాంగ్ ఉంటే చెప్పండి. ఇక చపాతీలు చేసినట్టు అక్క ఇలా గిన్నెలో వేసి మూత పెట్టేసింది. వేడివేడి అలా పెట్టడం వల్ల ఇక గట్టిగా అవ్వకోకుండా ఉంటాయి కదా, కొంచెం చల్లారిని అంటే గట్టిగా అవుతాయి. ఇక మేము వెళ్ళిన రోజే రాత్రి చికెన్ చేసినాము. ఆ చికెన్ పులుసు వేసుకొని అందరం చపాతీలు తిన్నాం. మా అక్కకి పెద్ద మనవరాలంటే ఎనలేని ప్రేమ అండి, ఎక్కడా లేని ప్రేమ అనమాట. తను పెద్దదయ్యి తింటానన్నా కానీ నేనే తినిపిస్తాను నేనున్న 4 రోజులు అంటది. అట్లా అంటే చిన్న పాప మీద ప్రేమ లేదని కాదు, కాకపోతే ఈమెకి ఒక చింతాకంత పెచ్చైనా ఈ పెద్ద ఆమె మీదే ప్రేమ ఎక్కువ. రణ్వికాని కూడా అక్కే వచ్చిందంటే స్నానాలు చేపియటం, అన్నం తినిపించటం ఎక్కువ అక్కే చేసిద్ది. కానీ పెద్ద పాప అంటే ఇంకా గారాబం ఎక్కువ అనమాట, మామూలుగా కాదు, చాలా ఎక్కువ. ఆమె నేను తింటా అన్నా కానీ నేనే పెడతా అంట. నైట్ షాపింగ్కి వెళ్ళి చీరలు డ్రెస్సులు తెచ్చాం కదా, వాటికి ఉన్న స్టిక్కర్ తీసి పక్కన పడేస్తే ఈవిడేమో అది తీసుకొచ్చి మూతి కట్టించుకుంటుంది. అరే అట్లా అంటించుకోకూడదరా అని నేను తీస్తుంటే నా మీద కలబడి మరీ ఆ స్టిక్కర్ని తీసుకొని మళ్ళీ ఆ నోటికి అంటించుకుంటుంది. కొద్దిసేపు అంటించుకుంటేనే అరవకుండా ఉంటుంది. అసలు లొడ్డ మాట్లాడుతూనే ఉంటుంది. కాలు ఆగదు, నోరు ఆగదు, ఏదో ఒకటి అంటానే ఉంటుందండి. టిఫిన్ చేసిన తర్వాత పెద్ద మనవరాలు జ్యూసో అని మొదలెడుతుంది. నా వీడియోస్ అన్నీ టీవీలోనే చూసిద్దండి కంపల్సరిగా. చూసిన తర్వాత ఫోన్ చేసిద్ది, అమ్మా నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత అవి చేస్తావా ఈ చేస్తావా అంటది. అన్నీ ఏమో కానీ నేనైతే యూట్యూబ్లో జ్యూస్ చేయలేదండి. అయితే అంటది, ఈ మామిడికాయ జ్యూస్ చేయలేదు కానీ వేరే జ్యూసులు చేస్తావు కదా అట్లే చెయ్యి అని అంటది. మామిడికాయ జ్యూస్ అయితే నిజంగా నేను ఇంతకుముందు చేయలేదు. మరి ఇందులో నీరు పోస్తారో పోయిరో తెలియదు. ఎక్కువ నేను జ్యూస్ చేస్తే ఏం చేస్తానంటే ఏదైనా సరే సపోటా కానీ, యాపిల్ కానీ, దానిమ్మ కానీ, లేకపోతే కర్బూజా, ఇలాంటివన్నిటిలో కూడా కొంచెమైనా పాలు పోసి బెల్లం వేసి చేస్తాం. జ్యూస్ బాగుంటుంది. కానీ ఈ మామిడి పండులో పాలు ఎలా పోస్తాం, అసలు పాలు పోస్తారా, పోనీ నీళ్ళు పోస్తారా, నాకు ఏదీ తెలియలేదు. కానీ నైనిక నా వెనకాలతే తిరుగుతుంది, అమా జ్యూసు. ఇక ఒకటే గోల జ్యూసు అని. వీళ్ళు మనవరాళ్ళు ఇద్దరు కూడా మమ్మల్ని అమ్మమ్మ అని పిలవరండి, అమ్మ అనే పిలుస్తారు. అది కూడా చక్కగా పేర్లు అనమాట. మాది బంజరు కాబట్టి బంజరమ్మ అని పిలుస్తారు. నడిపక్కదేమో అదే రెండో అక్కదేమో కరాలపాడు కాబట్టి కరాలపాడు అమ్మ, పెద్ద అక్కది కప్పల బంధం కాబట్టి కప్పమ్మ. ఇక మా అమ్మను కూడా అమ్మనే పిలుస్తారు, గుట్టపాడమ్మ ఇట్లా పిలుస్తారు. ఇక నా వెనకాలతే అమ్మ జ్యూసు అని ఒకటే గోల చేసింది. ఏదో పెట్టేశానండి, ఇట్లా పట్టేశాను, కానీ అది కొంచెం గట్టిగా ఉంది. మరి నీళ్ళు పొయ్యాలంటారో పొయ్యొద్దంటారో నాకు తెలియదులే, కానీ ఇట్లా పట్టేసి ఒక గ్లాసులోనేమో కొంచెం జ్యూస్ వేసా, మిగిలినది గిన్నెలో పోసి ఫ్రిడ్జ్లో పెట్టేశా. ఇక గ్లాస్లో పోసింది నైనికాకి ఇచ్చా. ఎట్లుందో ఏంటో చెప్తా వినండి. మరేమో ఫస్ట్ ఏమో బాగుందని తాగింది. నాకు చేత కదన్నా చెయ్యి అని గోల్ చేసింది కదా, కాబట్టి ఎట్టున్నా పర్లేదు అన్నట్టు 2 సార్లు తాగింది. మిగతాది తీసుకెళ్ళి షీక్లో పోసిందండి, ఎవరికి కనపడకుండా. నేను అడిగా, అంతలోనే ఎట్ట తిన్నావు, పారబోసినావు కదంటే ఫస్ట్ ఏమో పారబోయలేదు, తర్వాత పారబోసిందండి. ఉన్నది ఉన్నట్టే చెప్తున్నా. ఇప్పుడు బాగలేకపోయినా బాగుందని నేను చెప్పొచ్చు, మీరు వచ్చి చూడరు కాబట్టి. తను బాగలేదని చెప్తున్నా. ఇక అక్క పప్పు చేయటం కోసం కరివేపాకు వస్తుంది. వేణు వాళ్ళ ఇంటి ముందు కరివేపాకు మొక్క మంచిగా ఉందండి. మేము అంటే పెద్ద సిటీ కాదు, కాకపోతే కొంచెం చిన్నపాటి సిటీయే. మాకు ఇంటి ముందు కరివేపాకు మొక్క పెంచుకోవటానికే వీలు పడలేదు. కానీ వేణుగాడు మాత్రం కరివేపాకు మొక్క మంచి పెంచిందండి. ఆకు కూడా చాలా బాగుంది. అక్క పప్పు చేస్తుందని చెప్పాను కదా, చింతకాయ పప్పు అండి. చింతకాయ పచ్చడి తొక్కుతారు కదా,
దాన్ని వేసి పప్పు చేస్తుంది, పుల్ల పుల్లగా ఉంటుందని. నైట్ చికెన్ చేసినాం కదా, ఇక పగలు పొద్దున పూటేమో పప్పు చేస్తుంది. ముందు పప్పు ఉడకబెట్టి చిన్న పాప కోసం ముద్దపప్పు కొంచెం తీసింది. ఆ తర్వాత చింతకాయ తొక్కేసి ఇలా తాలింపు చేసింది. చింతకాయ పప్పు అంటే బాగుంటుంది, పుల్ల పుల్లగా కారం కారంగా, టేస్ట్ భలే ఉంటుంది. ఇక మీలో ఎంతమందికి తెలుసు ఈ ఉయ్యాల వేయటం కానీ ఉయ్యాలను చూడటం కానీ మీలో ఎంతమందికి తెలుసు? మా ఫ్యామిలీ మొత్తం ఇదే ఉయ్యాల్లో చిన్నప్పుడు పడుకున్నామండి. చిన్నప్పుడు పడుకున్నాం ఇదే ఉయ్యాలంటే ఆ తాడు ఆ దుప్పటే కాదు, చాలామందికి తొట్టి ఉయ్యాల తెలుసు కదా, పసిపిల్లలు అప్పుడు ఉయ్యాల్లో పడుకోబెడుతున్నామంటారు కదా, తొట్టి ఉయ్యాలు. ఈ మధ్యన అయితే మామూలుగా రెడీమేడ్ ఉయ్యాలు కూడా వస్తున్నాయి. అట్లా కాదండి, మా చిన్నప్పుడు మా అమ్మమ్మ మాకు ఇలా తాడు ఉయ్యాలు కట్టి ఉయ్యాలేసి పడుకోబెట్టిందంట. మా పిల్లలకు మా అమ్మ ఇదే తాడు ఉయ్యాలు కట్టి పడుకోబెట్టింది చిన్నప్పుడు. ఇప్పుడు వేణు పిల్లలకు కూడా ఇట్లానే అలవాటు అయిపోయింది. నైనిక పుట్టిన 2 నెలలకి ఈ ఇల్లు కట్టించారండి. అంటే వేణు వాళ్ళ పెద్ద పాప పుట్టినప్పుడు 2 నెలలకి ఈ ఇల్లు కట్టించారు. ఇక చిన్న పాప కదా, అప్పుడు ఈ ఉయ్యాల కట్టడం కోసం నాగార్జున రెడ్డి ఐడియాతో ఇల్లు కట్టేటప్పుడే అటువైపుకి ఇటువైపుకి గోడకి హుక్కులు పెట్టించింది. ఇక దానికి ఉయ్యాల కట్టారు. ఆ ఉయ్యాలకి దుప్పటేసి పిల్లల్ని అందుట్లో పడుకోబెట్టి ఊపటం, కూర్చోబెట్టి ఊపటం చేస్తూ ఉంటే నిద్రపోతారు. అయితే చూసే వాళ్ళకైతే భయంగా అనిపిస్తుంది, కానీ మాకు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా, మాకు పెద్దగా భయం అనిపించదండి. ఇట్లా కూర్చున్నప్పుడేమో కూర్చుంటారు, పడుకోబెట్టినప్పుడు మాత్రం నడుము దగ్గర ఆ ఉయ్యాలకి కలిపి చున్నీ కానీ టవల్ కానీ కట్టేశారనుకోండి, ఇక పిల్లల కింద పడరు. ఇంకోటి ఏంటంటే, పిల్లలు పసిపిల్లలుగా ఉన్నప్పుడు తల ఒక పక్కకు పడుకోవటం వల్ల వంకర పోతుంది కదా, అది మంచంలో పడుకున్న తల పక్కకు పోయి వంకర పోతుంది, అంటే కొంచెం సొట్టలాగా పొడుగ్గా అవుతుంది. అట్లే మామూలుగా తొట్టు ఉయ్యాల్లో పడుకోబెట్టినా తల కొంచెం సొట్టలాగా అవుతుంది. అదే ఈ ఉయ్యాల్లో అనుకోండి, అటు ఇటు కదలలేరు కదా, ఒకే వైపు పైకి తిరిగి ఉండటం వల్ల తల రౌండ్గా ఉంటుంది. అదండి, అంటే మా అమ్మమ్మ చెప్పేది ఇట్లని. ఇక భోజనం చేసిన తర్వాత బట్టలు తీసుకొచ్చి మడతేస్తున్నామండి. బయలుదేరాం మేము, అప్పటికి టైం 4:30 ఏమో అవుతుంది. ఆ రోజే వెళ్దామని వచ్చిన వాళ్ళను ఆ తెల్లారి సాయంత్రం అవుతుందన్నమాట. ఎంతసేపు ఉన్నా ఇంకా కొద్దిసేపు అని ఒకటే గోల, కొద్దిసేపు అని. మా వారి ఇంటి దగ్గరే ఉన్నారు. అసలైతే అందరం వెళ్దామనే బయలుదేరాము, కానీ మా వారికి ఏమో ట్రాక్టర్కి సంబంధించిన చిన్న రిపేర్ ఒకటి ఉండి వారు ఆగిపోయారు, లేకపోతే అందరం వచ్చేవాళ్ళమే. ఇక వారి కోసమని ఇంటి దగ్గర టిఫిన్ కోసం పిండి రుబ్బి అన్నంలోకేమో పప్పు పచ్చడి చేసి వచ్చాము, తెల్లారి తను ఇబ్బంది పడుకోకుండా. బట్టలు మడతేసేటప్పుడు మేము బయలుదేరాం కదా, టీ తాగి వెళ్దురులే అని వేణుగాడు టీ తీసుకొచ్చి ఇచ్చిందండి. టీ వేణు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా టీ కొంచెం ఎక్కువే అవుతుందండి. ఉదయం పొద్దున్నే ఒకసారి తాగుతారు వాళ్ళు, మళ్ళీ నాగార్జున రెడ్డి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒకసారి పెట్టమంటాడు, అప్పుడు తాగుతారు. మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి వస్తారు కదా, అప్పుడు ఒకసారి తాగుతారు. ఇంకా 4:30 ఆ టైం అప్పుడు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తే మళ్ళీ అప్పుడు పెట్టమంటాడు. ఇట్లా వాళ్ళు 4-5 సార్లు టీ తాగుతారు. ఇక వాళ్ళ ఇంటి దగ్గర ఉండమంటే టీ ఎక్కువే తాగుతాము. నైనిక రన్విక నిద్రపోయేటప్పుడు మేము బయలుదేరామండి. వాళ్ళిద్దరూ మేలుకుతో ఉన్నారంటే ఇద్దట్లో ఎవరో ఒకళ్ళు కంపల్సరిగా మొహం ఎర్రబడేదాకా ఏడుస్తూనే ఉంటారు. మమ్మల్ని బోనీరు వస్తారా అంటే వాళ్ళు రారు, కానీ కంపల్సరీగా ఏడుస్తారు. అందుకే వాళ్ళు నిద్రపోయేటప్పుడే మేము బయలుదేరాం. అబ్బాయి 2 సార్లు మమ్మల్ని బస్ స్టాప్ దగ్గర దింపిండు. ఇక బస్ స్టాండ్కి వచ్చాము. ఇది ఖమ్మం బస్ స్టాండ్ అండి. ఖమ్మంలో పెద్ద బస్ స్టాండ్లు 2 ఉన్నాయి. పాత బస్ స్టాండ్ అని కొన్ని సంవత్సరాల క్రితం నుంచి పాత బస్ స్టాండ్ ఒకటి ఉంది, ఇదేమో కొత్త బస్ స్టాండ్. ఇప్పుడు సత్తుపల్లి నుంచి వచ్చే బస్సులు ఎక్స్ప్రెస్లు అయితేనేమో ఎక్స్ప్రెస్లు, లగ్జరీలు, సూపర్ లగ్జరీలు ఏమో కొత్త బస్ స్టాండ్కి వస్తాయి. పల్లె వెలుగు బస్సులు అయితే సత్తుపల్లి నుంచి వచ్చాయి పాత బస్ స్టాండ్కి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇక మేము కొత్త బస్ స్టాండ్కి వచ్చామండి. కొత్త బస్ స్టాండ్లో చిన్న వీడియో తీశాను. ఇక బస్సు ఎక్కాము. బస్సు చాలా ఆలస్యమైంది. మేము కరెక్ట్గా బస్ స్టాండ్కి వచ్చేలోపు ఒక బస్సు ఏమో రోడ్డు మీద వెళ్తుంది. ఇక్కడ బస్ స్టాండ్ లోపలికి వచ్చేసరికి ఏమో ఒక బస్సు జనాలు ఎక్కువైపోయి అక్కడ సీట్లు చాలక నించొని ఉన్నారు. కొద్ది దూరం అయితే అట్లే అడ్జస్ట్ అయ్యి నించోవచ్చు, కానీ 1:40 నిమిషాలు టైం పడుతుంది ప్రయాణం. అంత టైం అంటే నించోలేము. అయితే ఖమ్మం నుంచి సత్తుపల్లి బస్సులు 10 నిమిషాలకి 15 నిమిషాలకు ఒక బస్సు ఉంటానే ఉంటుంది. అందుకని ఆ బస్సు వెళ్ళిపోయాక ఖాళీ బస్సు వస్తే ఆ బస్సు ఎక్కి బంజర్ వచ్చేసామండి. మేము బస్ స్టాండ్కి వచ్చేసరికల్లా ఇంటి దగ్గర నుంచి మావారు బస్ స్టాండ్కి వచ్చారు మమ్మల్ని తీసుకెళ్ళటానికి.
ఎంతో టైం పట్టదు కదా ఇంటికి రావటానికి. లియో గాడిని బయట ఉంచుకోకుండా ఇంట్లోనే ఉంచి తాళం వేసి వచ్చారు. నేను వచ్చిన తర్వాత తాళం తీస్తుంటే ఇదిగోండి చిన్నగా చూస్తుండు. పాపం నేను వెళ్ళే ముందు అన్నం పెట్టాను. ఎట్లాగో నేను వెళ్తే అన్నం తిందని వెళ్ళే ముందే అసలు రెడీ అవ్వకముందే అన్నం పెట్టాను. రెడీ అయినా కానీ అర్థం చేసుకుంటాడండి వాడు. అందుకని రెడీ అవ్వకముందే అన్నం పెట్టాను. ఇక సాయంత్రం నైట్ పూట ఒక పూట తింది, మళ్ళీ తెల్లారి అన్నం తినలేదంట. నేను వచ్చిన తర్వాత మళ్ళీ అన్నం పెడితే శుభ్రంగా తినడండి. వీడితో నాకు ఇదే బాధ. ఎటన్నా వెళ్ళాలంటే వీడిని వదిలిపెట్టిపోతే ఈడెట్లా మనేది పడతాడు. ఇక రాగానే ముందు బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టాను. ఇక్కడ ఉన్న గిన్నెలేమో ఊరు వెళ్ళేటప్పుడు కడిగిన గిన్నెలండి. పప్పు పచ్చడి చేసే వెళ్ళాను, అన్నం ఒక్కటే వండుకున్నారు. కానీ స్టవ్ దగ్గర చూడండి ఎట్లుంది. అయినా పర్లేదులేండి, పాపం మా మాత్రమైనా వండుకొని తిన్నారు. ఇక గాలి దుమ్ము వస్తుందని బట్టలు మొత్తం లాగి మంచం మీద పడేశారు. ఇదండి ఖమ్మం వెళ్ళొచ్చిన రోజు వీడియో నచ్చితే లైక్ కొట్టండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ.